హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సో వీడియో వచ్చేసి యాజ్ వి ఎన్ఆర్ఐస్ గా కౌటిల్య ఇండియాలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఇండియాకి వచ్చామంటే కౌటిల్య చిన్నోడు పనులు లైక్ బాత్ చేపించడము, తినిపించడం, సో మా అమ్మ మా నాన్నే చూసుకుంటారండి. సో నేనైతే ఫుల్ రిలాక్స్ అయిపోతాను. అండ్ కౌటిల్యకి యూఎస్ఏ లో మోస్ట్లీ ఇండోర్ గేమ్స్ అండి. సో అవుట్డోర్ గేమ్స్ చాలా తక్కువగా, ఇంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒకే చోట ఇలా ఆడుకోవడం చాలా రేర్ అనమాట. సో ఓన్లీ పార్క్ లో అండ్ స్కూల్లో మాత్రమే అందరు కిడ్స్ ఆడుకుంటారండి. సో ఇంటి దగ్గర ఆడుకోరు కదా. సో ఎంతైనా మన ఇండియాలో అందరు పిల్లలు కలిసి ఒకే చోట ఇలా ఆడుకోవడం ఎంత బాగుంటుంది కదండి. సో కౌటిల్య అయితే ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. సో ఆ టెంపుల్ లో ఫుల్ గా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఆటోలో బయటకు వెళ్ళడము. సో కౌటిల్యకి ఇండియాకి వచ్చాక ఆటోలో బయటకు వెళ్ళడం అంటే చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది. సో కౌటిల్య మేకలన్నిటినీ ఒకే చోట ఒక్కసారి చూసేసరికి చాలా అంటే చాలా సర్ప్రైజ్ గా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ కౌటిల్య ఫస్ట్ టైం అంటే మేకల్ని చూడటము అండ్ వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో నేను హ్యాండ్ పట్టుకొని టచ్ చేపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాకర్స్ కాల్చడం అండి. సో కౌటిల్య బార్న్ అయిన నుంచి ఫస్ట్ టైం క్రాకర్స్ కాలుస్తున్నాడు. సో మేము యుఎస్ఏలో క్రాకర్స్ కాల్చాలంటే కమ్యూనిటీలో వాళ్ళ పర్మిషన్ అడగాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే క్రాకర్స్ కాల్చాలి. సో మేము ఉండేది చెక్క ఇళ్లలో కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, మేము కాల్చము. సో అందుకే అలా డిలే అయిపోతూ వస్తుంది. ఫైనల్ గా కౌటిల్య అయితే క్రాకర్స్ కాల్చాడు. సో మా ఇంట్లో తులసి పూజ చేసుకున్నామండి. అండ్ తులసి చెట్టుకి శారీ నేనే డ్రేప్ చేశానండి. సో ఎలా ఉందండి? బాగుందా? సో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో కౌటిల్య చిన్నోడు అండ్ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సో కౌటిల్యకి ఎక్కడికి వచ్చినా చాలా మంది ఫ్రెండ్స్ అండి. సో చాలా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో మేము ఆత్మకూరుకు వచ్చామండి. సో ఆత్మకూరు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. సో చాలా మంది నేను పర్సనల్ గా అడుగుతున్నారండి. సో కౌటిల్యకి తెలుగు వస్తుందా, తెలుగు రాదానని. సో కౌటిల్య స్టార్టింగ్ తో పోలిస్తే ప్రజెంట్ తెలుగు మాట్లాడడం చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడండి. సో కౌటిల్య 3 లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడండి. సో ఇంట్లో వచ్చేసి నేను తెలుగు మాట్లాడతాను, సో మా హస్బెండ్ కన్నడ మాట్లాడతారు అండ్ ఇంగ్లీష్ మాట్లాడతాం బయటకు వెళ్ళినప్పుడు. సో మేమైతే ప్రెజెంట్ చేయట్లేదండి. సో మేము మా లాంగ్వేజ్ లో మేము మాట్లాడుతున్నాము. సో కౌటిల్య 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలని. సో 3 months చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయాయి అనిపించిందండి నాకైతే. సో ఆఫ్టర్ 3 months తర్వాత మా హస్బెండ్ అయితే యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసారు. సో కర్నూలుకి వెళ్ళి అత్తమ్మను మీట్ అయ్యారు. సో నెక్స్ట్ కోడుమూరుకి వచ్చారండి మమ్మల్ని మీట్ అవ్వడానికి. అండ్ కౌటిల్యకి చిన్నోడికి అస్సలు తెలియదండి మా హస్బెండ్ ఇండియాకి వచ్చేది. సో కౌటిల్య చిన్నోడు చాలా సర్ప్రైజ్ గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా పెట్స్ చూసారా ఎలా చేస్తున్నాయో. సో అవి కూడా చాలా చాలా ఎక్సైట్ అయిపోయాయి. అండ్ కౌటిల్య ఇండియాకి వచ్చాక పూజలు చేయడము, బొట్టు పెట్టుకోవడం బాగా నేర్చుకున్నాడండి. అండ్ కొట్టుకెళ్ళి షాపింగ్ చేయడం కూడా నేర్చుకున్నాడు. సో యుఎస్ లో వచ్చేసి చిన్న వస్తువు కొనడానికైనా సో వాల్మార్ట్ కానీ అలా వెళ్ళి మేము షాపింగ్ చేయాలి కదా. సో ఇక్కడ మనకు ఈజీగా స్ట్రీట్ కి ఒక కొట్టు ఉంటుంది, ఈజీగా దొరికిపోతాయి కదా. సో అదండి. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీకు అందరూ ఈ వీడియో చూసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో బోర్ కొట్టలేదని అనుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో మీరు ఇంకా మన ఛానల్ కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.